హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను ఇవాళటి నుంచి జిఎస్ ప్రిపరేషన్లో సెకండ్ సబ్జెక్ట్ కూడా స్టార్ట్ చేస్తున్నాను అండి. అది ఏంటి అంటే ఇండియన్ హిస్టరీ సబ్జెక్ట్. ఓకే, మనము నోటిఫికేషన్స్ రిలీజ్ అవ్వకముందే పాలిటీ ఒకటి, హిస్టరీ సబ్జెక్ట్స్ ఈ రెండు స్టాటిక్ సబ్జెక్ట్స్ కాబట్టి మనం ఇవి ఫినిష్ చేసుకొని షార్ట్ నోట్స్ ప్రిపేర్ చేసుకొని రెడీగా ఉన్నాం అనుకోండి, మనకి ఎగ్జామ్ టైంలో చాలా ఈజీగా ఉంటుందన్నమాట రివిజన్ చేసుకోవడానికి. నోటిఫికేషన్ రిలీజ్ అయిన తర్వాత మనం నోట్స్ ప్రిపేర్ చేసుకోవడం అనేది చాలా కష్టం అవుతుందన్నమాట. ఎందుకంటే హిస్టరీలో అన్ని ఇయర్స్ గుర్తుపెట్టుకోవాలి, అది క్రోనాలజీ మెయింటైన్ చేయాలి. సో మనకి నోటిఫికేషన్ రిలీజ్ అయిన తర్వాత చదివితే అసలు మనకి బుర్రకి ఏం ఎక్కదనమాట. సో ఇప్పటి నుంచే మనము షార్ట్ నోట్స్తో రెడీగా ఉన్నాం అనుకోండి, ఎగ్జామ్ టైంలో రివిజన్కి చాలా హెల్ప్ అవుతుంది. సో జిఎస్ స్కోర్ ఆటోమేటిక్గా పెరుగుతుంది, జాబ్ కొట్టే ఛాన్సెస్ కూడా పెరుగుతాయి అనమాట. ఇక్కడ నేను ఇండియన్ హిస్టరీ అనే సబ్జెక్ట్ స్టార్ట్ చేశాను చెప్పా కదా. సో దీనికి రిఫరెన్స్ బుక్స్ నేను ఏమేమి యూస్ చేస్తున్నా అంటే స్పెక్ట్రమ్ ఒకటి, అలాగే అబ్దుల్ కరీం సార్ బుక్ ఒకటి. షార్ట్ నోట్స్కి మాత్రం నేను స్పెక్ట్రమ్ బుక్ ఫాలో అవుతున్నా అండి. నేను ఇక్కడ సిపాయి రివోల్ట్ 1857 టాపిక్ నుంచి స్టార్ట్ చేస్తున్నాను అండి. ఎందుకంటే అడ్వెంట్ ఆఫ్ యూరోపియన్స్ అనేది కొంచెం డ్రై టాపిక్, అలాగే బోరింగ్గా అనిపిస్తుంది. సో నేను సిపాయి రివోల్ట్ 1857 నుంచి స్టార్ట్ చేసిన. దాని తర్వాత వచ్చే సోషల్ రిలీజియస్ రిఫార్మ్స్ ఉంటాయి కదా, వీటి నుంచి పక్కా క్వశ్చన్స్ వస్తాయి. అలాగే ఇండియన్ నేషనల్ మూవ్మెంట్ నుంచి కూడా వస్తాయి అనమాట. సో మనము 1857 నుంచి ఇండియన్ నేషనల్ మూవ్మెంట్ టిల్ ఇండిపెండెన్స్ వరకు చదువుకుంటే ఈజీగా ఉంటుంది. మనము లాస్ట్ క్లాసెస్లో ఇండియన్ పాలిటీలో హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్ చూసాం కదా. సో దాంట్లో నాకు ఇంట్రెస్టింగ్గా అనిపించింది ఏంటి అంటే 1858 నుంచి. ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి అంటే హిస్టరీలో మనము ఇవాళ ఒక టాపిక్ ఫినిష్ చేస్తే అది నైట్ పడుకునే ముందు పక్కా ఒక రివిజన్ చేయాలన్నమాట. రేపు సెకండ్ టాపిక్ స్టార్ట్ చేసే ముందు కూడా మళ్ళీ ఇంకోసారి రివిజన్ చేసుకోవాలి. ఇంకొక టాపిక్ స్టార్ట్ చేసే ముందు ఏం చేయాలి అంటే మనం నిన్న ఏమైతే చదివామో ఆ పాయింట్స్ అన్నీ చూడకుండా ఒకసారి నోట్బుక్లో రాయడానికి ట్రై చేయండి. సో మనం ఇలా మల్టిపుల్ రివిజన్స్ చేయడం వల్ల ఆ ఇయర్స్ అనేవి కరెక్ట్గా గుర్తుంటాయి అన్నమాట. రివిజన్ అయిపోయిన తర్వాత ఏం చేయాలి అంటే ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ఉంటాయి కదా, అవి ప్రాక్టీస్ చేయాలి. అలా ఒక టాపిక్ ఫినిష్ అయిన వెంటనే మనము ఎంసీక్యూస్ కనుక ప్రాక్టీస్ చేసామనుకోండి, సబ్జెక్ట్ అనేది మనం మర్చిపోవడానికి ఛాన్స్ ఉండదన్నమాట. రేపటి నుండి షార్ట్ నోట్స్తో హిస్టరీ క్లాసెస్ కూడా అప్లోడ్ చేస్తామండి. సో మన ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్టయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. వీడియోస్ నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.